ప్రజలకు మంచి వైద్యం, విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో 2003 సంవత్సరంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ స్థాపించబడింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు సుమారు 50 ఎకరాల భూమిలో ఈ సంస్థను నిర్మించారు. అయితే 2021 సంవత్సరంలో పలు వివాదాలు తలెత్తడంతో అప్పటి నుంచి కోర్టులో వివిధ వాదనలు కొనసాగాయి. దీంతో కమిటీ ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోయి ఎన్నో సంవత్సరాలుగా పూర్తి కాలేకపోయింది. ఎట్టకేలకు బుధవారం నిర్వహించిన సభ్యుల బాడీ సమావేశంతో కమిటీ ఎన్నికల ప్రక్రియకు ముగింపు పలికారు. ఈ సమావేశంలో నూతన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్య కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా ఆవుల సురేంద్ర, వైస్ ప్రెసిడెంట్ గా పిన్నంనేని రామకృష్ణ, సెక్రటరీగా సోము కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా అక్కినేని మణి, ట్రెజరర్ గా కె బాపిరెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా కంఠంనేని జితేంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులుగా ముక్కుముల సుమతి, సూరపనేని కృష్ణప్రసాద్, నందిపనేని తిరుపతిరావు ఎంపికయ్యారు. కొత్త కమిటీ సేవా దృక్పథంతో ముందుకు సాగి హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు.